సో ఇదండి సాయంత్రం వాయనానికి మా అమ్మాయి అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటుంది. సో కొంచెం పులిహోర ప్రసాదం, శనగలు, బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వు, ఇంకేంటి సార్ ఒక కాయిన్, సోంపు, ఇదన్నమాట పసుపొట్లో వేయాల్సినవి మెయిన్. ఒక ఫ్రూట్. సో ఇదండి మేము ఇచ్చే వాయనం ఎలా ఉంటుందంటే చూడండి. పెట్సాను ఫస్ట్ బ్లౌజ్ పీసు, 3 ఆకులు, తర్వాత సో ఖర్జూర ఒక్క పెట్టామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ పెట్టి, ఒక బనానా, ఒక సంత్రా, మీ ఇష్టం, 2 ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. 4 గాజులు, ఇదండి 4 గాజులు, ఒక పువ్వు, తర్వాత ఒక కాయిన్, ఒక ప్రసాదము, శనగలు. సో ఇదన్నమాట మేము ఇచ్చుకునే వాయనము ఇలా ఉంటుంది. సో అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాకు దీపావళి శుభాకాంక్షలే వస్తుంది. దీపావళి పండుగ వచ్చినప్పుడు మా అమ్మ ఇటు దిప్పు కనబడతారు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ. అదేమో వచ్చిన వాళ్ళకి పసుపు, అక్షంతలు, గంధము, పూలు, కాళ్ళకి పసుపు. సో ఇదన్నమాట అండి మా వాయనం. అట్లీస్ట్ 5 కన్నా ఇవ్వాలి. మేము 5 ఇస్తాం కంపల్సరీ. ఎప్పుడు ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడ అంతా మనకు తెలీదు. కంపల్సరీ 5 కాబట్టి 5 ఇస్తాను. నువ్వు రావులే కానీ నువ్వు రావు. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం అనమాట, 2వ వారం వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు అయితే మేము చేసుకున్నాం అనమాట వ్రతం. ఇదండి మా అమ్మ. హలో అండి, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ. మా అమ్మవారు ఈసారి డెకరేషన్ చేయలేదు బ్యాక్గ్రౌండ్. ఎందుకు అని అంటే బ్యాక్గ్రౌండ్ లక్ష్మమ్మ వారి హస్బెండ్ ఉన్నారన్నమాట. వెంకటేశ్వర ఉన్నారు, అందుకనే డెకరేషన్ ఏం చేయలే. సో ఇదండి ఈసారి అయితే డెకరేషన్ లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి సీనరీ కిందనే పెట్టాను. వాళ్ళ హస్బెండ్ కన్నా పెద్ద డెకరేషన్ ఏమి ఉండదు అమ్మవారికి. సో ఇదన్నమాట. మేమేం ఆర్భాటంగా చేయలేదండి, మామూలుగా చాలా అంటే ఇట్లనే చేసుకోవాలి, ఇంతే సింపుల్గా చేసుకోవాలి, ఎక్కువేమద్దు. సో నేను మా అమ్మవారికి పెట్టుకున్న శారీ అది నైవేద్యము అండ్ అమ్మవారికి సంబంధించిన గవ్వలు పెట్టుకొని, ఇవేమో పసుపు పొట్టించుకోవడానికి. నేను సాయంత్రం పసుపు పొట్టించుకుంటాను, పొద్దున్న చేసేసాను నేను పూజ. ఈసారి ఫస్ట్ అవర్లోనే అయిపోయింది. ఎప్పుడు మధ్యాహ్నం చేసేదాన్ని, ఈసారి ఫస్ట్ అవర్లోనే అయిపోయింది. ఇవన్నీ తాంబూలము, ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదండి నేను అమ్మవారికి పెట్టుకున్న శారీ. నాకు కలర్ బాగా నచ్చింది. ఇంతవరకు అమ్మవారికి కలర్ పెట్టలేను. ఈసారి ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట, సింపుల్గా. పళ్ళు అన్నీ 5 రకాలు, స్వీట్స్, ప్రసాదాలు, నైవేద్యాలు, అంతే. సో వన్స్ అగైన్ అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. స్వామి బ్లెస్ మీ, ఆశీర్వదించు స్వామి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటాడు, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇక ఆశీర్వదించండి అంటే ఏమో ఆశీర్వదిస్తుంది అన్న. ఎప్పుడు పొద్దున పెందలాలు లేసాం మేము. రాత్రి చాలా కాకముందుకే లేచినాము. మా అమ్మ నన్ను 6 కాకముందుకే లేపింది. నేను అట్లా లేస్తూ 6 చేసిన. సరే, థ్యాంక్ యూ అండి అందరికీ. అందరూ బాగా చేసుకోండి. ఈ వారం కాకపోతే వచ్చే వారం, వచ్చే వారం కాకపోతే అటు వచ్చే వారం బాగా చేసుకోండి. కంగారు ఏం లేదు, అంత ఆర్భాటం అవసరం లేదు. సింపుల్గా చేసుకున్న పూజే నిండుగా చేసుకుంటే అంత బాగుంటుంది. మనము పెద్దగా చేసుకొని అవన్నీ చేసుకునేదానికన్నా మనస్ఫూర్తిగా సింపుల్గా, అంటే మేము చేసుకున్నామని కాదు, సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది. సో థ్యాంక్ యూ.